Welcome to the brand new episode of the best breakfast series in Hyderabad. ఈ రోజు మనం ప్రతి చోటుకి వెళ్ళినట్టే we came to the place where it will serve very good South Indian breakfast అన్నమాట. అండ్ ప్లస్ ఇది ఆర్గానిక్, న్యాచురల్, టేస్ట్ కూడా బాగుంటుంది అన్నారు. చాలా హైప్ కూడా ఉంది సోషల్ మీడియాలో దీనికైతే. అండ్ దట్ ప్లేస్ ఈజ్ వారధి ఫార్మ్స్. ఇక్కడ ఆర్గానిక్ ఫుడ్స్ అండ్ ప్రొడక్ట్స్ కి చాలా ఫేమస్ అనమాట. రీసెంట్గా టిఫిన్స్ కూడా పెట్టారు. లెట్స్ హ్యావ్ ఎ లుక్. కమ్ ఆన్. సో ఫస్ట్ అయితే మనం ఆర్డర్ చేసుకుంది అయితే రాగి గీ కారం ఇడ్లీ, తర్వాత ఇది ఉప్మా, తెలుసు పేరు మర్చిపోయినా ఉప్మాను, ఇంకా గారి. ఫస్ట్ ఇవి తినేసిన తర్వాత దీన్ని చెప్పేసిన తర్వాత ఇంకా చాలా రకాలు ఉన్నాయి ఇక్కడ. పూరి, దోశలు, పెసరట్టు, నల్లట్టు, ఎర్రట్టు చాలా ఉన్నాయి. ఇవన్నీ మోస్ట్లీ మిల్లెట్స్ తో ట్రై చేస్తారు. ఇడ్లీ మిల్లెట్స్, ఉప్మా మిల్లెట్స్, పొంగల్ కూడా ఉంటుంది. అది అయిపోయిందంట, అది కొర్ర పొంగల్ చేస్తారు. వడ మిక్స్ చేయలేరు కదా యూజువల్లీ, సో అలాగనమాట. సో ఇడ్లీ అయితే నాకు బాగానే అనిపించింది. అంటే ఇట్ ఈస్ హార్డ్. ముందు వాటికి కంపేర్ చేస్తే ఆ ఇడ్లీ వేరు, ఇడ్లీ వేరు. కానీ రాగి ఇడ్లీ యాజ్ ఇట్ ఈస్ గుడ్ చెప్పాలి అంటే. కానీ రష్ మటుకు రేంజ్లో ఉంది. సాటర్డే సండేలో వస్తే బుక్ అయిపోతారు. నాకైతే రాగి ఇడ్లీ అయితే నచ్చింది. ఇంకా ఐఎమ్ ఎక్సైటెడ్ టు టేస్ట్ ఎవ్రీథింగ్ యాక్చువల్లీ. నాకు కూడా ఫస్ట్ ఇది పెద్ద రవ్వ ఉప్మా అంటారు కదా, గోధుమ రవ్వ ఉప్మా. ఇది అదిరిపోయింది, చాలా బాగుంది. గోధుమ రవ్వ కాదమ్మా, వేరేది ఏదైనా కొర్రలు అంటారా? అయితే ఇప్పుడు నువ్వు ఉప్మా తింటున్నాను. ఇది కూడా మంచిగా ఉంది. లైక్ ఇట్ ఈస్ హోమ్లీ. నేను తిన్న 2 ఐటమ్స్ ఐ కెన్ సే ఇట్ ఈస్ హోమ్లీ. చట్నీ టేస్ట్ కూడా చాలా బాగుంది చెప్పాలంటే. వీళ్ళు ఇంత వెయిటింగ్ చేపిస్తున్నా దర్ ఫుడ్ ఈస్ యాక్చువల్లీ సో టేస్టీ. మీకు మంచిగా కావాలంటే తొందరగా రండి అంటే వెయిటింగ్ చేయకూడదు అనుకుంటా. గారి అండ్ సాంబార్ కాంబినేషన్ కూడా చాలా అద్భుతంగా ఉంది. అద్భుత. నాకైతే సాంబార్ కూడా చాలా మంచిగా ఉంది. మీరు చూసారో లేదా కానీ. ఇదేంటి రాగి ఇడ్లీ కదా? చట్నీ, టమాటో చట్నీ కూడా ఉంది. ఐ లవ్ టమాటో చట్నీ. సో గుడ్, బాగుంది. ఇది ఇప్పుడు వరకు తిన్న 3 ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి. యాక్చువల్లీ నాకు ఇక్కడ చూసినప్పుడు, వీడియోస్ అవి చూసినప్పుడు కూడా అన్ని హెల్దీ ఐటమ్స్. ఆబ్వియస్లీ ఇవి మిల్లెట్స్. అదే కాకుండా స్వీట్ పొటాటో అన్నారు, గీ కాఫీ అన్నారు, రెడ్ రైస్, బ్లాక్ రైస్, అవన్నీ కూడా హెల్దీ. యూజువల్ వైట్ రైస్ అట్లా కాకుండా హెల్దీ అనమాట. సో ఫర్ ద హెల్దీ ఫ్రీక్స్ హూ వాంట్ ఈట్ ఈవెన్ టేస్టీ థింగ్స్, ఇట్స్ అ పర్ఫెక్ట్ ప్లేస్ మేబీ. రండి మరి. ఇంకా నేను పూరి తినాలి, దోశ తినాలను. నాకు దోశ బాగా నచ్చింది చూడడం. నాకు అక్కడ గారి కూడా బాగా నచ్చింది. ఇట్ ఇస్ ఎవ్రీథింగ్ ఇస్ హోమ్లీ, సో హోమ్లీ. నాకు సాంబార్ చాలా ఇంట్లో తిన్నట్టు తెలుసా. ఏంటి పడిపోతారా మరి? ఏం కొట్టా ఉంటారు. ఫస్ట్ తీసుకున్న 3 ఐటమ్స్ చాలా బాగున్నాయి. అండ్ సెకండ్ దోశ, ఇంకా పెసరట్ తీసుకున్నాం. ఇది కూడా బాగున్నాయి టేస్ట్ యాక్చువల్గా. ఇది రెడ్ దోశ, రెడ్ కారం దోశ. అవును, రెడ్ కారం దోశ కరకరలాడుతుంది. క్రిస్పీనెస్ చాలా బాగుంది. గీ కానీ ప్రతి దాంట్లో గీ, దాంట్లో కూడా ఎవ్రీథింగ్ ఈజ్ ఫిల్డ్ విత్ గీ అనమాట కదా. మనం అది మన ఆప్షన్, కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇఫ్ వి సే గీ కారం దోశ, అది గీ కారం దోశ.
గీ పెసరట్టు. కానీ మనం చేస్తున్న ప్రతి బ్రేక్ఫాస్ట్ దాంట్లోనే బ్రేక్ఫాస్ట్తో పాటు ఇంకో కామన్గా ఉన్నది గీ. ఎందుకంటే మాకు గీ ఇష్టం కాబట్టి మనం సెలెక్ట్ చేసుకున్నావా. దోశల్లో 3 టైప్స్ ఉంటాయి వీళ్ళ దగ్గర, వైట్, బ్లాక్, రెడ్. వీళ్ళు బెడ్ బాగుంటుంది అన్నారు. దోశ, సాంబార్ నాకు చాలా ఇష్టమైన కాంబినేషన్. సీరియస్లీ? యా, సో మచ్. పెసరట్ ఉప్మా కూడా తర్వాత ముందు అలాగే కాదు. దీస్ ఆర్ ఆల్సో టేస్టింగ్ సో గుడ్. అసలు ఇప్పుడు వరకు అయితే నేను ఏ ఫుడ్లోని అంటే ఇక్కడ తిన్న ఫుడ్లో ఏది బాగాలేదు అని చెప్పేసి నేను అనుకోవట్లేదు. ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ అండ్ హెల్దీ ఆల్సో. సో నాకైతే స్వీట్ పొటాటో కూడా యూజువల్లీ హెల్దీ తింటాం కదా, నేను ఇప్పుడు మంచిగా అది వీడియోలో కాకుండా తర్వాత స్వీట్ పొటాటో ఇష్టం అనమాట. ఇక్కడ వీళ్ళు గీ రోస్టెడ్ స్వీట్ పొటాటో కూడా ఇస్తున్నారు. దీంట్లో కూడా గీ వేసి రోస్ట్ చేస్తున్నారు అండ్ ఇట్ ఇస్ టేస్టింగ్ సో గుడ్ యాక్చువల్లీ. బ్యాలెన్స్ ఉండాలి కదా, సో పూరి ఆయిల్ తర్వాత స్వీట్ పొటాటో విచ్ ఇస్ హెల్దీ. బ్యాలెన్స్ చేసుకుంటున్నాం అట్లాగా. అండ్ పూరి కర్రీ కూడా చాలా బాగుంది. ఇక్కడ బేసికల్లీ కర్రీస్ కానీ చట్నీ ఆర్ సాంబార్ కన్సిస్టెన్సీ బాగుంది, చాలా బాగుంది. లైక్ ఫుడ్ అనేది మనం అసలు చూసుకోక్కర్లేదు పాయింట్ అనేది నా ఒపీనియన్ అనమాట. ఇక్కడైతే ఆర్గానిక్ వెజిటేబుల్స్ ఆర్ థింగ్స్ చేస్తే ఎంత బాగుంటుంది, ఇంత ఫ్రెష్గా ఉంటుంది అని చెప్పేసి మేబీ నిదర్శనమేమో అసలు ఇది. టేస్ట్ అయితే చాలా అదిరిపోయింది. వీడియో గురించి కాకపోయినా ఇఫ్ యూ ఆర్ సమ్వన్ హూ లైక్స్ గుడ్ టేస్టీ ఫుడ్, హెల్దీ టేస్టీ ఫుడ్, యూ కెన్ కమ్. అండ్ బేసికలీ బ్రేక్ఫాస్ట్ కదా ఇదంతా, బ్రేక్ఫాస్ట్ కాబట్టి. అండ్ దిస్ బ్రేక్ఫాస్ట్ ఇస్ యాక్చువల్లీ గుడ్. అంతసార్లు గుడ్ అంటున్నావు అని చెప్పేసి పెద్ద గుడ్ అని అనుకోకలేదు. ఇట్ ఈస్ నైస్ అని చెప్తున్నాను. బేసికల్లీ మీరు రావచ్చు, కన్సిడర్ చేయొచ్చు అని చెప్పేసి. ప్రతిదీ హోమ్ మేడ్ లాగా అనిపించింది నాకైతే, ఏదో రెస్టారెంట్లో తింటున్నట్టుగా అనిపించట్లేదు. అండ్ ఇంకా నాకు మంచిగా అనిపించిన పాయింట్ ఏంటి అంటే ద యూజ్ ఆఫ్ కట్లరీ హియర్. మిస్రాక్ బౌల్స్, ప్లేట్లు కూడా పేపర్ కాకుండా లీఫ్ ప్లేట్స్, అవన్నీ బయోడిగ్రేడబుల్, సస్టైనబుల్, ఆర్గానిక్ థీమ్ కి ఇట్ ఈస్ లైక్ బాగా రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. హాయ్ సార్. హలో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అండ్ మీకు ఎట్లా అనిపిస్తుంది వారధి ఫార్మ్స్ లో ఫుడ్? చాలా బాగుందండి, వెరీ స్పెషల్, వెరీ హైజెనిక్గా ఉంటుంది ఇక్కడ. బాగుంది, టేస్టీగా ఉంది. ఏది మీకు ఫేవరెట్ అనిపిస్తుంది? దోశ బాగుంది, నేను అదే తీసుకున్నా, సో అదే నచ్చింది. ఓకే, సో ఎవ్రీ ఈవినింగ్ అట్లా వచ్చి తింటాం. మీకు ఏది ఫేవరెట్ ఇక్కడ? నాకైతే పూరి ఇష్టం, బాబుకి కూడా పూరి తింటారు. అన్నీ బాగానే ఉంటాయి, చట్నీ అంతా బాగుంటుంది చాలా. స్పెషల్ ఫర్ ఇడ్లీ, ఓకే, లైక్ దిస్ స్పాంజ్ లా ఉంటుంది. నేను ఆల్ టైమ్ ఇడ్లీ ప్రిఫర్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో యూజువల్లీ మనం సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ అనేది ఫిల్టర్ కాఫీతో ఎండ్ చేస్తాము, కానీ ఇక్కడ ఫిల్టర్ కాఫీ కాకుండా గీ కాఫీ ఇచ్చారు. అండ్ అది మీకు హెల్దీగా కావాలంటే తీసుకోవచ్చు, లేకపోతే యూ కెన్ టోటలీ స్కిప్ ఇట్. అండ్ ఇక్కడ ఇంకా టర్మరిక్ షార్ట్స్ ఉంటాయి, ఈరోజు లేవు చెప్పాలంటే, ఫర్ ఇమ్యూనిటీ బూస్ట్. తర్వాత యాష్ గార్డ్ జ్యూస్ అంటే బూడిద గుమ్మడికాయ జ్యూస్ కూడా ఉంటుంది. అలా రకరకాలు ఉన్నాయి విత్ హెల్దీ. ఇంకా చెప్పాలి అంటే ఇక్కడ ప్రతి వెజిటేబుల్, ఫ్రూట్స్ అన్నీ మంచిగా ఆర్గానికే చెప్పారనమాట. మనం తిన్న ప్రతి ఐటమ్ కూడా ఇంక్లూడింగ్ సాల్ట్ నుంచి ఆర్గానిక్గా వచ్చింది చేశారని. ఇట్ హ్యాస్ సో మచ్ గుడ్ హోమ్లీ ఫీల్ నాకైతే టోటల్లీ లాస్ట్కి. అండ్ ఇంకా చెప్పాలి అంటే ఆయిల్ అది వాడిన వీళ్ళు ఏమైతే ఆయిల్స్ అమ్ముతున్నారో ఆర్గానిక్ కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ అని, మీరు ఇక్కడ ఫుడ్ టేస్ట్ చేస్తారు కదా, ఆ ఫుడ్ ఏదైతే తింటారో దాంట్లో వాడే ప్రతి వస్తువు ఇక్కడ షోకేస్ పెడతారు అనమాట. యూ కెన్ బై. సో ఓవరాల్ హౌ మచ్ వుడ్ యూ రేట్ దిస్ ప్లేస్? నేనా 5 out of 5. 4.8 out of 5. ఎందుకు అంటే ఫర్ ద క్రౌడ్ అంతే. చాలా ఎక్కువ మంది ఉన్నారు. సాటర్డే సండే మూల వీకెండ్స్లో ఎక్కువ ఉంటారంట. బట్ ఇంత క్రౌడ్ ఉన్నా సరే ఎంతమంది ఉన్నారు ఏంటి అనుకున్నాం, కానీ ఫుడ్ టేస్ట్ చేశాక వి ఫర్గాట్ అబౌట్ ఇట్. నిజంగానే చాలా బాగుంది. వాళ్ళందరూ అంటే ఎంతమంది వస్తున్నారంటేనే దాని మీనింగ్ క్రౌడెడ్ ప్లేస్ అంటే చాలా ఇప్పటికే జనాలకు వెళ్ళిపోయింది. మేబీ ఈ ఏరియా వల్లే వస్తున్నారు ఎక్కువ. ఇంకా ఏరియా ఇది మణికొండ పుప్పాలగూడ ఏరియా అంటారు కదా, పుప్పాలగూడ అల్కాపూర్ టౌన్షిప్, పుప్పాలగూడ అల్కాపూర్ టౌన్షిప్ ఆ ఏరియా. ఇఫ్ యు ఆర్ నియర్ ఆర్ అరౌండ్ లేకపోతే మీరు మంచి ఫుడ్ తినాలి, ఎప్పుడో రొటీన్ ఏం తింటాం అంటే వేరే దగ్గర ఉంటే కనుక ఖచ్చితంగా మీరు ఈ ప్లేస్కి అయితే రావచ్చు.
మీరు ప్లేస్కి వచ్చారనుకో ఫుడ్ తినొచ్చు, తర్వాత మధ్యాహ్నం మీరు వండుకోవడానికి కూరలు కూడా తీసుకెళ్ళిపోవచ్చు, తర్వాత ఇంకా అక్కడ చాలా మంది అవి కూడా షాపింగ్ చేసొచ్చు, ఆర్గానిక్ షాపింగ్ మొత్తం అన్ని ఆల్ ఇన్ వన్ ప్లేస్ అయిపోద్ది అనమాట. ఫోర్ టిఫిన్స్లో మీకు ఏది బాగా నచ్చింది? గారి నాకైతే అన్నీ నచ్చాయి. అర్థం చెప్పలే. గారి బాగుంది, దోశ కూడా బాగుంది, దోశ బాగుంది, సిల్కడదుం బాగుంది, పూరి కూర కూడా బాగుంది, సాంబార్ బాగుంది. అన్నీ చెప్తాం కదా, కాపే అన్నీ చెప్తాం బేసికల్లీ. సో డూ కమ్ టు దిస్ ప్లేస్ అండ్ ఎంజాయ్ యువర్ ఫుడ్, ఎంజాయ్ యువర్ గుడ్ సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్. సో ఓవరాల్ మీకు ఈ బ్రేక్ఫాస్ట్ ప్లేస్ నచ్చి మా వీడియో కూడా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ కూడా చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచిగా తెచ్చిపోతా మాది అర్థమైనా మాది. ఇంకా అన్ని వీడియోస్ మేము ముందు చేసిన వీడియోస్ కూడా పైన పెడతాము, Playlist అవి కూడా లో చూసేయండి. అందులో అట్లకి వెళ్ళండి, కాసేపు సబ్స్క్రైబ్ చేసుకుని అటుకి వెళ్ళి తినేసి ఎంజాయ్ చేసేయండి లైఫ్ని.